అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా జరుపుకునేటటువంటి మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కడప జిల్లాలో జరుగుతూ ఉంది. నిన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మే 28వ తారీఖుని ఇకపై రాష్ట్ర అధికారిక రోజుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక మహానాడు వేదికగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్నని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నిన్నటి మహానాడు సభలో పలువురు నాయకులు వాళ్ళ యొక్క తీర్మానాలు వాళ్ళ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టడం జరిగింది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో మాట్లాడుతూ, ఇన్నేళ్ల నా ప్రయాణంలో నాకు బలగమై నిలబడింది కార్యకర్తలు మీరే. దాదాపు 47 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తా ఉన్నాను అంటే దానికి నన్ను వెన్నంటే ఉండి నడిపించినటువంటి ధైర్యం మీ కార్యకర్తలు. సో మీ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పటికీ నేను ఇంత యాక్టివ్గా ఇంత ఉత్సాహంగా రాజకీయాలు చేయగలుగుతున్నానంటే అది ఎప్పటికప్పుడు మీరు నాకు ఇస్తున్నటువంటి ధైర్యం, ప్రోత్సాహం అని చెప్పేసి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక కడప గడ్డపైన నిలబడి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగానికి ఒకవైపు వైసీపీ నాయకులు అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కౌంటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి స్పీచ్లో ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే గనక, నా బలగమై నన్ను వెన్నంటి ఉన్నది ఎల్లప్పుడూ మీరే. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. అఫ్ కోర్స్ దానికి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు మన దగ్గర ఉన్నాయన్నమాట. ఈరోజు ఐటీ ఉద్యోగులుగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అంటే ఆ రోజు ఐటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కష్టమే. దాని ఫలితమే ఈరోజు ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. తెలుగు జాతి యొక్క గౌరవాన్ని అన్ని దేశాలలో కూడా వాళ్ళు ఎగరేస్తూ ఉన్నారు అంటే ఆ రోజు ఇనిషియేట్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కష్టమే. ఇక కడప విషయానికి వస్తే, మరొక 10 రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో దాని పనులను ప్రారంభిస్తాం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనం ఇక్కడ అప్రస్తుతమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే. కడప ఉక్కు పరిశ్రమని ఎన్నోసార్లు శంకుస్థాపనలు చేశారు ఎంతోమంది ముఖ్యమంత్రులు. కొంతమంది మాత్రము కడప స్టీల్ ప్లాంట్ను చంపేసి ఆ ప్లేస్లో వాళ్ళ స్వంత స్టీల్ ప్లాంట్లను, అంటే వాళ్లకు ఎందులో అయితే షేర్లు ఉన్నాయో, అత్యధిక భాగం ఏ స్టీల్ ప్లాంట్లో అయితే షేర్లు ఉన్నాయో అటువంటి స్టీల్ ప్లాంట్ని కడపకు తీసుకొని వచ్చి ఏర్పాటు చేసి తద్వారా విచ్చలవిడిగా గనులన్నిటినీ దోచుకుందామని ప్రయత్నం చేశారో వాళ్ళ ప్రయత్నాలన్నీ పటాపంచలైపోతూ ఉన్నాయి. సో మరొక 10 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇక అలాగే తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు అని చెప్పేసి మన తెలుగు నుడికారాన్ని కన్నడ గడ్డపై వినిపించినటువంటి మన అందరికీ ఇష్టమైనటువంటి మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన యొక్క విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని గండికోటలో ఏర్పాటు చేసి రాయలసీమ రాజసాన్ని దేశవ్యాప్తంగా చూపిస్తాము అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. ఇక పార్టీలో ఉన్నటువంటి కోవట్టులకు నారా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బయట పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చి మా పార్టీ కార్యకర్తలనే మీరు హింసించేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు, దయచేసి ఇవన్నీ మానుకోండి, లేదంటే నాకు ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే, మీ తాట తీసి చేతిలో పెడతా మీ శర్మాన్ని అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక వైసీపీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు నిప్పులు జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ నాయకులను తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళే పంపించి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రత్యర్థులని ఎలిమినేట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక అవన్నీ మానుకుంటే మంచిది, లేకపోతే మీకు తర్వాత మీ కర్మ మీరే అనుభవిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే మహానాడు వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పేరుతో ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిలో ఏవేవి అమలు చేశారనే వాటిపైన కూడా స్పష్టతనివ్వడం జరిగిందనమాట. చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ రియంబర్స్మెంట్ కి ఉత్తర్వులు ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా పవర్ లూమ్స్ కి 500, హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు ఫ్రీగా కరెంటును కూడా ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన అమలు
పరిగణలోకి తీసుకురావడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇక కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10% మద్యం దుకాణాలు కేటాయిస్తామని నేను హామీ ఇవ్వడం జరిగింది, దాన్ని నేను అమలు చేశాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక మత్స్యకారులు ఎవరైతే 2 నెలల పాటు వేటకు నిషిద్ధమై ఉందో వాళ్ళకి 20,000 రూపాయల భృతిని ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము. వాళ్ళకి 20,000 రూపాయలు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తా ఉంది. స్వర్ణకారులు ఎవరైతే బంగారు తాపడం పనులు చేస్తారో వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆల్రెడీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల 1వ తారీఖు జీతం అనేది మర్చిపోయి ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వు మహానుభావ అని చెప్పేసి ఉసూరుమంటూ బతికినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు వేస్తూ ఉన్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని ఇచ్చినటువంటి హామీని కూడా ఆయన నెరవేర్చడం జరిగింది. సామాజిక పింఛన్లు ఉన్నాయో వాటిని 4,000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు, దాన్ని కూడా నిలబెట్టుకున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని ఏదైతే చెప్పారో దాన్ని కూడా చేసి నిరూపించుకోవడం జరిగిందనమాట. ఇక దేవాలయాల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు అలాగే నాయి బ్రాహ్మణులకు పాలక మండలి సభ్యులుగా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగిందనమాట. వేద విద్యని అభ్యసించేటటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళకి యువగళం కింద ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, దాన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే అర్చకులతో పాటు ఇమాంలు మౌజంలు కావచ్చు, అంతేకాకుండా చిన్న చర్చుల్లో ఉండేటటువంటి పాస్టర్లు కావచ్చు వాళ్ళకు కూడా గౌరవ వేతనాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా దేవాలయాల్లో ఏదైతే క్షురకులుగా పనిచేస్తా ఉన్నారో నాయి బ్రాహ్మణులు వాళ్ళకి జీతాలను పెంచుతామని హామీ ఇచ్చారు, దాన్ని 25,000 రూపాయలు జీతంగా ఇప్పుడు వాళ్ళకు ఇస్తా ఉన్నారనమాట. ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తొలి సంతకం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతామని చెప్పడం జరిగింది. అలాగే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు కూడా చేశాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక ఆక్వాకు కరెంట్ అనేది ₹1.5కే ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు, దాన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడం, ప్రమాణ స్వీకారం కూడా చేయడం ఇదే సభలోనే జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పటిలాగే వైభవంగా జరుపుకునేటటువంటి మహానాడు వేదికగా పలు రకాల తీర్మానాలు అలాగే భవిష్యత్తు తెలుగు జాతికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి వాటి గురించి కూడా డిస్కషన్లు నడవడం, అంతేకాకుండా పార్టీ బలోపేతానికి సంబంధించి అలాగే కోవట్టులకు సంబంధించి ఇక కడప గడ్డ మీద ఆ కార్యక్రమం చేసుకుని కడపకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేటటువంటి టాపిక్ మీద ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొత్తంగా మహానాడు 2వ రోజు చాలా అద్భుతంగా సాగిందనే చెప్పాలి. లక్షలాది మంది కార్యకర్తలతో ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది కూడా. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.